దారుణంగా ఉందన్న. కాంగ్రెస్ వచ్చినాక మరి మా బతుకు ఆటలో బతుకు బస్ స్టాండ్ అయిపోయిందన్న. మరి ఇది ఫ్రీ బస్సులు వేసేసిండు. ఫ్రీ బస్సు వేసినాక మాకు గిరాకీలు లేవు, ఏం లేవు. ఇగో పొద్దున్న లైన్లు పెట్టుకుంటే మినిమం ఈ లైన్లో పెడితే మినిమం 2 గంటలు అవుతుంది లైన్ రానికి. ఆ 2 గంటలకు మళ్ళీ వచ్చేది 100 రూపాయలే. మినిమం లైన్లో 2 గంటలు అవుతుంది. ఏమంటే ఫ్రీ బస్సు, ఏమంటే ఆధార్ కార్డులు చూపిస్తారు లేడీస్ అందరూ. ఫ్రీ బస్సు అయిపోయింది. ఆటోలో చాలా ఇబ్బంది అయిపోయింది. అదేదో 12,000 ఇస్తున్నాడు. 12,000 ఇయ్యపా, ఏమి ఇయ్యపా ఇంతవరకు. చాలా ఇబ్బంది చేసిన ఆటోలకు అదే రేవంత్ రెడ్డి. ఇప్పుడు గ్యాస్ కరెంట్ ఇవన్నీ ఉచితంగా వస్తాయి. ఏమి లేదన్న అంతవరకు, అవి ఏమి లేదు. ఆటోల గురించి అయితే మరీ దారుణంగా చేసిన ఆటోల పరిస్థితి అయితే మరీ బతుకు చాలా ఇబ్బంది అయింది మాకైతే. గిరాకులు లేక ఏం లేక నెలకు 10,000 కట్టాలి ఆటో ఫైనాన్స్. నెలకు అంతకు 10,000 కట్టాలి. గిరాకులు నడవక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆటో ఫైనాన్స్ కట్టుకోలేక, ఫ్యామిలీలు కిరాయి రూములు కట్టుకోలేక చాలా ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది? ఏం తీసుకుంటానా, మద్దతు చేస్తాం, ఇస్తామని 12,000 ఇస్తా అని చెప్పి ఇంతవరకు ఏం లేదు. మళ్ళీ దాని గురించి మళ్ళీ ఆటోల గురించి ఇంతకు మాట్లాడలేదు. ఎంతోమంది ఆటోలో ఎంతోమంది ధర్నా చేసారు, ఎన్ని చేసారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఆయనకు ఏమి ఇంత అనిపిస్తలేదు. మా ఆటోలో కొంచెం రేవంత్ రెడ్డి మాత్రం మాకు చూసి నెలకి ఇస్తే బాగుంటుంది. రేవంత్ రెడ్డి ఒక ఆటో డ్రైవరు కిరాయి ఇచ్చుకొని కిరాయి నడుపుకుంటున్నాడు. ప్రతి ఆటో డ్రైవర్ నెల 10,000 కట్టాలి. ఈ రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ చేసినాక చాలా ఇబ్బంది అయిపోయింది. ప్రతి ఆటో డ్రైవర్కు బతుకు మొత్తం దారుణం అయిపోయింది. రోడ్డునే వచ్చి అంతా. రేవంత్ రెడ్డి కనకరించి మాకు ఏమైనా చేస్తే బాగుంటుంది రేవంత్ రెడ్డికి. అంటే ఇప్పుడు ర్యాపిడో, ఊబర్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి వాళ్ళకి చాలా నష్టం వస్తుంది. అందరూ ర్యాపిడో బైకులు అందరూ ఆటోలు అంతా చేస్తే మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. ఓలా బోర్కు చాలా ఇబ్బంది అయిపోయింది. ఓలా బోర్ అంటే ఐగో తీసేస్తే బాగుంటుంది అన్న. ఫ్రీ బస్ వచ్చినాక ఎట్లుందన్న ఆర్థిక పరిస్థితి? ఫ్రీ బస్ వచ్చినాక అయితే ఆటోలో మొత్తం దారుణంగా ఉంది చాలా. అసలు దందలు అయితే ఏమైతే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నడిపిస్తే 500, 600 అవుతుంది. మళ్ళీ గ్యాస్ వేయించుకోవాలి బండ్ల. ఏం మిగులుతున్నాయి అన్న? 400 మిగులుతున్నాయి. 400-500 ఏమైతే చెప్పు. అన్నీ కట్టుకోవాలి. ఇంటి కిరాయిలు, స్కూల్ ఫీజులు, పిల్లలవి అన్నీ కట్టుకోవాలి. మా ఖర్చులు, ఇంటి ఖర్చులు అన్నీ కట్టుకోవాల్సి వస్తుంది. ఫ్రీ బస్సు ఉంటే మంచిదంటారా తప్పంటారా? మంచిదంటే ఇప్పుడు మనలను కూడా చూడాలి కదా గవర్నమెంట్. నువ్వు ఫ్రీ బస్సు పెట్టింది కరెక్టే, మమ్మల్ని కూడా చూడాలి కదా. మరి బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లుండే? బీఆర్ఎస్ ఉన్నప్పుడు మాకైతే మంచిగానే ఉండే అన్న, ఏం ప్రాబ్లం లేకుండా. ఆటోలో అసలు పోలీసులు కూడా ఆపకుండా ఆటోలు ఎవ్వరు అసలు ఆటోలో జోలికే రాకుండే. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అప్పటి నుంచి మొత్తం ఇక షురువైంది. టీఆర్ఎస్ ఉన్నప్పుడు అయితే మంచిగానే ఉండే, ఎందుకంటే ఎవ్వరు మాకేం హాని చేయలేరు. మా అంతా మేము నడిపించుకున్నాం, మంచిగానే ఉన్నాం. అంటే 12,000 కూడా ఇస్తా అని చెప్పింది కదా. ఏడన్నా 12,000 ఏమి ఇచ్చింది చెప్పు? సంవత్సరం మీద అయిపోయింది. 12,000 ఏడు ఇచ్చింది చెప్పు? ఇస్తా అని చెప్పారు, ఇచ్చిర్రా? అన్ని పథకాలు కూడా అమలు చేసే పరిస్థితి కనపడలేదు. పథకాలు ఏమున్నాయన్న? ఫ్రీ దారుణంగా ఉందన్న. కాంగ్రెస్ వచ్చినాక మరి మా బతుకు ఆటలో బస్ స్టాండ్ అయిపోయిందన్న. మరి ఇది ఫ్రీ బస్సులు వేసేసిండు. ఫ్రీ బస్సు వేసినాక మాకు గిరాకీలు లేవు, ఏం లేవు. ఇగో పొద్దున్న లైన్లు పెట్టుకుంటే మినిమం ఈ లైన్లో పెడితే మినిమం 2 గంటలు అవుతుంది లైన్ రానికి. ఆ 2 గంటలకు మళ్ళీ వచ్చేది 100 రూపాయలే. మినిమం లైన్లో 2 గంటలు అవుతుంది. ఏమంటే ఫ్రీ బస్సు, ఏమంటే ఆధార్ కార్డులు చూపిస్తారు లేడీస్ అందరూ. ఫ్రీ బస్సు అయిపోయింది. ఆటోలో చాలా ఇబ్బంది అయిపోయింది. అదేదో 12,000 ఇస్తున్నాడు. 12,000 ఇయ్యపా, ఏమి ఇయ్యపా ఇంతవరకు. చాలా ఇబ్బంది చేసిన ఆటోలకు అదే రేవంత్ రెడ్డి. ఇప్పుడు గ్యాస్ కరెంట్ ఇవన్నీ ఉచితంగా వస్తాయి. ఏమి లేదన్న అంతవరకు, అవి ఏమి లేదు. ఆటోల గురించి అయితే మరీ దారుణంగా చేసిన ఆటోల పరిస్థితి అయితే మరీ బతుకు చాలా ఇబ్బంది అయింది మాకైతే. గిరాకులు లేక ఏం లేక నెలకు 10,000 కట్టాలి ఆటో ఫైనాన్స్. నెలకు అంతకు 10,000 కట్టాలి. గిరాకులు నడవక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆటో ఫైనాన్స్ కట్టుకోలేక, ఫ్యామిలీలు కిరాయి రూములు కట్టుకోలేక చాలా ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది? ఏం తీసుకుంటానా, మద్దతు చేస్తాం, ఇస్తామని 12,000 ఇస్తా అని చెప్పి ఇంతవరకు ఏం లేదు. మళ్ళీ దాని గురించి మళ్ళీ ఆటోల గురించి ఇంతకు మాట్లాడలేదు. ఎంతోమంది ఆటోలో ఎంతోమంది ధర్నా చేసారు, ఎన్ని చేసారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఆయనకు ఏమి ఇంత అనిపిస్తలేదు. మా ఆటోలో కొంచెం రేవంత్ రెడ్డి మాత్రం మాకు చూసి నెలకి ఇస్తే బాగుంటుంది రేవంత్ రెడ్డి. ఒక ఆటో డ్రైవరు కిరాయి ఇచ్చుకొని కిరాయి నడుపుకుంటున్నాడు. ప్రతి ఆటో డ్రైవర్ నెల 10,000 కట్టాలి. ఈ రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ చేసినాక చాలా ఇబ్బంది అయిపోయింది. ప్రతి ఆటో డ్రైవర్కు బతుకు మొత్తం దారుణం అయిపోయింది. రోడ్డునే వచ్చి అంతా. రేవంత్ రెడ్డి కనకరించి మాకు ఏమైనా చేస్తే బాగుంటుంది రేవంత్ రెడ్డికి. అంటే ఇప్పుడు ర్యాపిడో, ఊబర్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి వాళ్ళకి చాలా నష్టం వస్తుంది. అందరూ ర్యాపిడో బైకులు అందరూ ఆటోలు అంతా చేస్తే మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. ఓలా బోర్కు చాలా ఇబ్బంది అయిపోయింది. ఓలా బోర్ అంటే ఐగో తీసేస్తే బాగుంటుంది అన్న. ఫ్రీ బస్ వచ్చినాక ఎట్లుందన్న ఆర్థిక పరిస్థితి? ఫ్రీ బస్ వచ్చినాక అయితే ఆటోలో మొత్తం దారుణంగా ఉంది చాలా. అసలు దందలు అయితే ఏమైతే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నడిపిస్తే 500, 600 అవుతుంది. మళ్ళీ గ్యాస్ వేయించుకోవాలి బండ్ల. ఏం మిగులుతున్నాయి అన్న? 400 మిగులుతున్నాయి. 400-500
ఏమైతే చెప్పు. దాంట్లో ఇంటి కిరాయిలు అన్నీ కట్టుకోవాలి, ఇంటి కిరాయిలు, స్కూల్ ఫీజులు, పిల్లలవి అన్నీ కట్టుకోవాలి, మా ఖర్చులు, ఇంటి ఖర్చులు అన్నీ కట్టుకోవాల్సి వస్తుంది. ఫ్రీ బస్సు ఉంటే మంచిదంటారా తప్పండి? మంచిదంటే ఇప్పుడు మనలను కూడా చూడాలి కదా గవర్నమెంట్. నువ్వు ఫ్రీ బస్ పెట్టింది కరెక్టే, మమ్మల్ని కూడా చూడాలి కదా. మరి బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లుండే? బీఆర్ఎస్ ఉన్నప్పుడు మాకైతే మంచిగానే ఉండే అన్న, ఏం ప్రాబ్లం లేకుండా. ఆటోలో అసలు పోలీసులు కూడా ఆపకుండా, ఆటోలు ఎవ్వరు అసలు ఆటోలో జోలికే రాకుండే. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి మొత్తం ఇక షురువైంది. టీఆర్ఎస్ ఉన్నప్పుడు అయితే మంచిగానే ఉండే, ఎందుకంటే ఎవ్వరు మాకేం హాని చేయలేరు. మా అందం మేము నడిపించుకున్నాం, మంచిగానే ఉన్నాం. అంటే 12,000 కూడా ఇస్తా అని చెప్పింది కదా. ఏడన్నా 12,000 ఏమి ఇచ్చింది చెప్పు? సంవత్సరం మీద అయిపోయింది, 12,000 ఏడు ఇచ్చింది చెప్పు? ఇస్తా అని చెప్పారు, ఇచ్చిర్రా? అన్ని పథకాలు కూడా అమలు చేసే పరిస్థితి కనపడలేదు. పథకాలు ఏమున్నాయన్న? ఫ్రీ బస్ ఒకటి చేసిండు అంతే, ఇంకేం చేసిండు ఆయన? ఏం చేయలేదు.